రేపో మాపో అదానీనో, అంబానీ మీదనో మళ్ళీ ఏడుపులు ప్రారంభమవుతాయి. వాస్తవంగా ఇప్పుడు మన దేశంలో గూగులోడు పెట్టుబడి పెట్టాడు. సంబరాలు చేస్తున్నాం, పండగ చేసుకుంటున్నాం. మిత్తలోడు పెట్టుబడి పెట్టాడు. వాడు బ్రిటన్ నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు. సూపర్ సంబరాలు శభాష్. అదే సందర్భంలో మన వాళ్ళు వెళ్ళి విదేశాల్లో పెట్టుబడి పెడితే ఆ స్థాయికి ఎదిగారని మనం ఎందుకు ఇప్పుడు అక్కడ మైక్రోసాఫ్ట్ వాడు దోచుకు తిన్నాడు, లేకపోతే కనుక గూగులోడు దోచుకు తిన్నాడు, ఫేస్బుక్ కూడా దోచుకు తిన్నాడని అమెరికాలో ఏ ఒక్కడన్నా మాట్లాడతాడా వాళ్ళ దేశాన్ని దోచుకు తిన్నాడని? లేదే. వాళ్ళ దేశంలో ఇంకా పన్నుల ద్వారా ఆదాయం తెచ్చిపెడతానని ఫీల్ అవుతారు. మన దేశంలో దరిద్రం ఏంటంటే మన దేశ పారిశ్రామికవేత్తల్ని మనమే దొంగల్ని చేసి చూపెడతాం, వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం, వాళ్ళని తిట్టిపోస్తుంటాం. మళ్ళీ మన బిడ్డలు ఉద్యోగాలు మాత్రం వాళ్ళ దగ్గరే కావాలంటుంటాం. అదొక విచిత్రమైన జబ్బు. తాజాగా అదానీ కానీ అంబానీ కానీ చేస్తారేమో తెలీదు. గ్రీస్లో ఉన్నటువంటి అలెక్సాండ్రోపోలి పోర్టుని భారతదేశపు సంస్థ తీసుకోబోతోంది. ఇది ఐఎంఈసిలో భాగం, ఏదైతే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎకనామిక్ కారిడార్లో భాగం అన్నటువంటి విషయాన్ని తాజాగా ప్రకటించడం ద్వారా సంథింగ్ సెన్సేషనల్ జరుగుతోంది.